నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇతని పేరుని కిట్టు. ఈ పేరుని కిట్టు ఎవరంటే మన పేరుని వెంకటరామయ్య ఉన్నాడు కదా, అదే పేరుని నాని యొక్క సుపుత్రుడు. ఈయన వాస్తవంగా ఏం జరిగిందంటే లాస్ట్ ఎలక్షన్లో పేరుని నాని ఓడిపోతాడు అని చెప్పి రిపోర్ట్లు రావడంతో పేరుని కిట్టుని తన కొడుకుని రంగంలోకి దించి వారసత్వం అని చెప్పి వాళ్ళ నాన్న సెంటిమెంటు చూపించి కాపు కాడు వాడి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కొడుక్కి టికెట్ ఇప్పించుకున్నాడు. ఓడిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. ఇతనికి వచ్చింది దాదాపుగా 50,000 ఓట్లు. ఇతను ఓడిపోయింది 50,000 మార్జిన్తో. కానీ మాట్లాడేది మాత్రం పెద్ద పెద్ద మాటలు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, నారా లోకేష్ గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. ఇతనికి ఆ 50,000 ఓట్లు కూడా ఎలా వచ్చిందో నేను చెబుతాను చూడండి. నకిలీ పట్టాలు పంచితే ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చినా కూడా వచ్చింది దాదాపుగా 50,000 ఓట్లు. ఈయన ఓడిపోయింది కొల్లు రవీంద్ర గారి మీద పోటీ చేశాడు. కొల్లు రవీంద్ర గారి మెజారిటీనే 50,000 వచ్చింది. ఇతని తండ్రి ఏం చేశారంటే రాత్రికి రాత్రే ఎంఆర్ఓ ఆఫీసులో నకిలీ పట్టాలు సృష్టించి వాటిని పంచడం జరిగింది. ఆ నకిలీ పట్టాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కేవలం సర్వే నెంబర్లు మాత్రమే, దానికి సంబంధించినటువంటి భూములు లేవు. ఇప్పుడు ఆ పత్రాలు ఏదైతే ఉందో వీళ్ళు ఎన్నికలకు ముందు పంచింది, అది ఇప్పటికీ మచిలీపట్నం ప్రజల దగ్గరే భద్రంగా ఉంది. అది పెద్ద స్కామ్ అయితే చేసినట్లుంది. ఇందులో స్కామ్ చేశారు కానీ ఎంఆర్ఓ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి రాత్రిపూట ఎంఆర్ఓ ఆఫీస్కి సిబ్బందిని పిలిపించి కావలసినన్ని పట్టాలు సృష్టించి వీళ్ళే సంతకాలు పెట్టి రాత్రికి రాత్రే ఓటర్లకు పంచడం జరిగింది. ఇంత పంచిన మనోడు 50,000 తేడాతో ఓడిపోయాడు. ఇక్కడ చూడండి, ఎంఆర్ఓ సంతకాలు సైతం ఫోర్జరీ, పేరుని నకిలీ పట్టాలపై లోతుగా పరిశీలన. ఇప్పుడు ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో, రేషన్ బియ్యం కుంభకోణంలో భార్యని ఇరికించాడు, రేషన్ బియ్యం కుంభకోణంలో అత్తని ఇరికించాడు. ఇప్పుడు కొత్తగా నకిలీ ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చినటువంటి పట్టాల్లో కొడుకుని ఇరికించాడు మన పేరుని నాని. ఇలా ఇంట్లో వాళ్ళందరినీ ఇరికిచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, నా కుటుంబం మీద టార్గెట్ చేశారు, నా భార్య మీద టార్గెట్ చేశారు, మా అత్త మీద టార్గెట్ చేశారు, మా కొడుకు మీద టార్గెట్ చేశారని బీద ఏడుపులు ఏడుస్తారు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏదో చూడండి. ముమ్మరంగా రెవెన్యూ రికార్డుల తనిఖీ, అక్రమాలపై 4 రోజుల్లో స్పష్టత. 4 రోజుల్లో స్పష్టత కాదు, ఇంకా 4 రోజుల్లో పేరుని నాని పేరుని కిట్టు లోపల పోబోతున్నారు. మచిలీపట్నం కేంద్రంగా ఎన్నికలకు ముందు మాజీ మంత్రి పేరుని వెంకటరామయ్య, పేరుని నాని, అతని కుమారుడు పేరుని కృష్ణమూర్తి కిట్టు కనసొన్నల్లో జరిగిన నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారాన్ని రెవెన్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చూడండి ఏ అంశాల మీద దృష్టి పెట్టారో చూడండి. పేదలకు పంచిన ఈ నకిలీ పట్టాలు ఇప్పటికీ వారి దగ్గరే ఉన్నాయి, వాటిని సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఓట్ల కోసం ఏదైతే నకిలీ పట్టాలు ఈ పేద ప్రజలను ఏమారించి ఇచ్చినారో అది ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది. వాటిని తీసుకొని అందులో సంతకం ఎవరు పెట్టారు, రాజముద్ర లేని పట్టాలను ఎందుకు పంచారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో స్టీల్ ఫీల్డ్ స్థలాలు, ఇక చూడండి ఏ స్థలాలు ఇచ్చారో వీళ్ళు. నగరంలోని రహదారుల పక్కనున్న మార్జిన్ స్థలాలు, చెరువు గట్లు, శ్మశాన వాటికలు చూపిస్తూ శ్మశాన వాటికలను కూడా వదలలేదు. శ్మశాన వాటికలకు కూడా సర్వే నెంబర్లేసి వాటికి నకిలీ పట్టాలు సృష్టించి పేదల పొట్టగొట్టి వాళ్ళకి ఇచ్చి ఓట్లు కూడా వేయించుకున్నారు. అంత చేస్తేనే మనోడికి వచ్చింది 50,000 ఓట్లు. ఇక్కడ చూడండి, నగరంలో స్టీల్ ఫీల్డ్ స్థలాలు, కరగ్రహారం, చిలకలపూడి తదితర ప్రాంతాల్లో పట్టాలు ఇస్తున్నట్లు అర్ధరాత్రి వేళ నకిలీ పట్టాలు ముద్రించి మరీ పంచిపెట్టారు. ప్రస్తుతం ఆర్డీఓ, ఎంఆర్ఓ, జిల్లా రెవెన్యూ కార్యాలయాల పరిధిలో సర్వే నంబర్ల వారీగా నకిలీ పట్టాలకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తున్నారు. శ్మశానం వదల్లా, రోడ్లు వదల్లా, అదేందో స్టీల్ ఫీల్డ్ స్థలాలంట దాన్ని వదల్లా, కనపడిన భూమికంతా ఒక్కొక్క సర్వే నెంబర్ ఇచ్చేసి వాటికి దొంగ పట్టాలు సృష్టించి వీళ్ళే ఎంఆర్ఓ సంతకం పెట్టేసి పంచడం అయితే జరిగింది. ఇంత పంచినా కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఇవన్నీ చేయకపోయింటే వాస్తవంగా మచిలీపట్నంలో పేరుని నాని కొడుకు పేరుని కిట్టు డిపాజిట్ కోల్పోయేవాడు. ఇన్ని చేసినా మనోడికి వచ్చింది 50,000 ఓట్లు. ఇంకా ఏం చేశాడు చూడండి. మచిలీపట్నం ఎంఆర్ఓ కార్యాలయంలో రాత్రి సమయంలో పట్టాలను ఎందుకు ముద్రించారు? ఎంఆర్ఓ ఆఫీసుల్లో పగులే సరిగ్గా పనిచేయరు, అలాంటిది రాత్రిపూట వచ్చి ముద్రించి ఇవ్వడానికి విధుల్లోకి వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఎవరు అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి ముద్రించిన ఈ పట్టాలు
అసలైనవి అయితే వాటిపై రాజముద్ర ఎందుకు లేదు? ఏదైనా పట్టాలు గవర్నమెంట్ నుంచి వస్తే దాని మీద రాజముద్ర ఉంటుంది. రాజముద్ర లేకుండా నకిలీ ఎంఆర్ఓ సంతకాలు పెట్టి పట్టాలను పంచి ఓట్లు కొనుగోలు చేసి గెలవాలనేటువంటి దురుద్దేశంతో ముందుకెళ్లారు. కానీ జనాలన్నీ గమనించారు కాబట్టే చిత్తుగా ఓడించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈ నకిలీ పట్టాల పంపిణీ వివాదంగా మారడంతో జేసీ గీతాంజలి శర్మ వచ్చి పరిశీలించాక విఆర్ఓను సస్పెండ్ చేశారు, డిప్యూటీ ఎంఆర్ఓను బదిలీ చేశారు. కానీ ఆ తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అప్పట్లోనే ఇది పెద్ద దుమారం లేపితే ఆ విఆర్ఓను సస్పెండ్ చేశారు. కానీ ఈ కేసు పక్కన పెడితే ఇప్పుడు బయటకు తీశారు. మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయని వైకాపా నేతలు తమతో చెప్పారని ఈ పట్టాలు అందుకున్న చాలామంది వాపోతున్నారు. ఈ నకిలీ పట్టాలు ఇచ్చేసి ఈ పట్టాలు నిజంగా అమలులోకి రావాలి, ఈ స్థలాలు మీవి కావాలి అంటే మళ్ళీ మన పేర్ని కిట్టు ఎమ్మెల్యే అవ్వాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పట్టాలు చెల్లుతాయని చెప్పి పేద ప్రజలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారు. కానీ జనాలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మాకు మీ పట్టాలు వద్దు, ఏమి వద్దు, మీ జగన్మోహన్ రెడ్డి వద్దు, మీ పేరుని కిట్టు వద్దు అని చెప్పి భారీ మెజారిటీతో కొల్లు రవీంద్ర గారిని గెలిపించుకోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.